ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలోని 9వ క్షేత్రమైన వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం గురించి అయితే మనము విందాము. మన దేశంలో సుప్రసిద్ధమైన అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలుగా పరిగణిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 9వది వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం. ఈ వైద్యనాథేశ్వర క్షేత్రం గురించి కొంత వివాదం అయితే ఉంది. మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ క్షేత్రంలోని శివలింగమే జ్యోతిర్లింగం అని ఈ ప్రాంతం వారి విశ్వాసం. అయితే బీహార్లోని ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రం జసిదిక్ అనే రైల్వే స్టేషన్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైద్యనాథ క్షేత్రమే అసలైన వైద్యనాథ జ్యోతిర్లింగ క్షేత్రమని బీహార్ పరిసర ప్రాంతాల వారి నమ్మకం. బీహార్లోని క్షేత్రం హౌరా పాట్నాల మధ్య ఉంది. హౌరా నుండి ఈ జసిదిక్ రైల్వే స్టేషన్ 321 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాట్నా నుండి ఇక్కడికి 221 కిలోమీటర్ల దూరము. విజయవాడ నుండి హౌరా కానీ, కోచి నుండి పాట్నా రైల్వే స్టేషన్ వెళ్ళే రైల్లో కానీ ఇక్కడికి చేరుకోవచ్చు. చాలామంది మహారాష్ట్రలోని వైద్యనాథ క్షేత్రమే జ్యోతిర్లింగ క్షేత్రమని విశ్వసించడం వల్ల ఈ వ్యాసంలో ఈ క్షేత్రం గురించి ముందుగా చెప్పుకుందాం. ముందుగా వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి స్మరించినంతనే దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తుల పట్ల వైద్యునిగా వ్యవహరించి వారి వ్యాధులను రూపమాపే శక్తి ఈ జ్యోతిర్లింగానికి ఉండడం వల్ల ఈ లింగానికి వైద్యనాథేశ్వరుడు అనే సార్థక నామధేయం ఉందన్నమాట. పల్లి వైద్యనాథ్ చేరుకోవడానికి బస్సు రైలు మార్గాలు అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వెళ్ళే రైలు పర్లి వైద్యనాథ్ మీదుగా వెళ్తుంది. సికింద్రాబాద్ నుండి పర్లి వైద్యనాథ్కు 351 కిలోమీటర్లు. సికింద్రాబాద్ సాయంకాలం 6 గంటలకు బయలుదేరే రైలు పర్లి వైద్యనాథ్కు రాత్రి సుమారు 2 గంటలకు చేరుకుంటుంది. ఔరంగాబాద్ నుండి పర్లి వైద్యనాథ్కు 230 కిలోమీటర్లు. మహారాష్ట్ర నాగ్నాథ్ నుండి వైద్యనాథ్కు 109 కిలోమీటర్లు. నాందేడ్ నుండి కూడా పర్లి వైద్యనాథ్కు బస్సులు అయితే ఉన్నాయన్నమాట. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరము 109 కిలోమీటర్లు. ప్రాచీన కాలంలో కూడా ఈ పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందిన పట్టణము. జయంతి, కాంతాపురి అనే పేర్లతో వివిధ కాలాల్లో ఈ క్షేత్రము ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రము అపూర్వ కాశీ, అనోఖ అనే బిరుతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జ్యోతిర్లింగానికి సంబంధించి ఒక కథ అయితే ఉంది. లంకాపురి రాజైన రావణాసురుడు ఒకసారి శివానుగ్రహం కొరకు ఘోర తపస్సు చేశాడట. ఎంత తపస్సు చేసిన శివానుగ్రహం కలగకపోవడంతో తన 10 తలలను శివుడికి సమర్పించడానికి నిర్ణయించుకుంటాడు. ఒక తల తర్వాత ఇంకొక తలను నరికి శివార్పణం చేస్తాడు. ఆయన శివుడు అనుగ్రహించకపోవడంతో 10వ తలను కూడా ఖండించి శివార్పణం చేయడానికి సంసిద్ధుడవుతాడు. అప్పుడు శివుడు రావణాసురుడికి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటాడు. రావణాసురుడు పరమేశ్వరునికి నమస్కరించి, శివా, నీ భక్తుడి లంకలో నీవు కైలాసంలో ఉండడం సమంజసం కాదు. నీవు కూడా కైలాసం వదిలి లంకలో ఉండమని కోరతాడు. అందుకు శివుడు రావణాసురుని వారించి, అది కాని పని, నా బదులు నా ఆత్మలింగాన్ని నీకు వెంట తీసుకుని వెళ్ళు అని శివుడు రావణాసురునికి హితవు పలుకుతాడు. అందుకు రావణాసురుడు అంగీకరించడంతో శివుడు నీ వెంట తీసుకుని వెళ్లే లింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోని క్రింద ఉంచకూడదు అని హెచ్చరిస్తాడు. అందుకు అంగీకరించి రావణాసురుడు శివలింగాన్ని చేత్తో పట్టుకుని లంకాభిముఖంగా ప్రయాణిస్తాడు. మార్గ మధ్యన రావణాసురుడికి లఘు సంఖ్య తీర్చుకోవాల్సి రావడం వల్ల చేతుల శివలింగాన్ని అక్కడే ఉన్న గొర్రెల కాపరిగా ఉన్న ఒక బాలుని అప్పచెప్తాడు. తన తిరిగి వచ్చేందుకు ఆ శివలింగాన్ని తన చేతిలోనే ఉంచుకోమని ఆ బాలునికి తెలియజేస్తాడు. కానీ రావణుడు తిరిగి వచ్చే లోపున శివలింగ బరువు తట్టుకోలేక ఆ బాలు లింగాన్ని భూమి మీద ఉంచుతాడు. అప్పుడే తిరిగి వచ్చిన రావణాసురుడు శివలింగాన్ని భూమి మీద చూసి దాన్ని తిరిగి తన చేతిలోనికి తీసుకోవడానికి విశ్వప్రయత్నం చేసి విఫలుడవుతాడు. గత్యంతరం లేక ఆ లింగాన్ని అక్కడే వదిలేసి లంకకు వెళ్తాడు. ఆ తర్వాత చితాభూమి అనే ప్రదేశంలో ఉన్న ఆ లింగాన్ని దర్శించడానికి దేవతలు, మునులు, ఋషులు తదితరులు అక్కడికి చేరి పరమేశ్వరుని పూజించిన ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు. భూలోకవాసులు తమ కర్మఫలం వల్ల అనేక దీర్ఘవ్యాధులు గురి అయ్యి బాధపడుతూ ఉన్నారు. మీ దర్శన భాగ్యంతో వారి రోగాలు మాయమగునట్లు అనుగ్రహించమని వారందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తారు. వారి కోరికను మన్నించి పరమేశ్వరుడు వైద్యనాథుడిగా అక్కడే స్థిరపడినాడని ఈ స్థల పురాణము తెలియజేస్తుంది. పూర్వం పర్లి గ్రామంలో ఒక వైద్యుడు ప్రజల వ్యాధులను నయం చేయడంలో పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడని, ఆ భక్తుని తపస్సుకు పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యి మానవుల శారీరక మానసిక వ్యాధులు నయం చేయడం కోసం అక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిసినాడనే కథ కూడా ఉంది.
వైద్యనాథ పరిసర ప్రాంతాల్లో ఆయుర్వేద మందులు తయారు చేయడానికి అవసరమైన మూలికలు విరివిగా లభిస్తాయి. అందువల్ల కూడా ఈ ప్రాంతానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చిందంటారు. అల్పాయుష్కులైన మార్కండేయుని మృత్యుపాసం నుండి శివుడు తప్పించి మార్కండేయుని చిరంజీవిని చేసిన స్థలము ఈ పల్లి వైద్యనాథుడే. అయితే మార్కండేయుడు చేసిన ఘోర తపస్సుకు పరమేశ్వరుడు మెచ్చి అతని మృత్యువు నుండి శాశ్వతంగా తప్పిస్తాడు. సత్యవంతుని సతీమణి సావిత్రి తన భర్తని శివానుగ్రహంతో బ్రతికించుకున్న పుణ్యక్షేత్రం కూడా ఇది. శైవులందరికీ అత్యంత పవిత్రమైన క్షేత్రము పల్లి వైద్యనాథ జ్యోతిర్లింగము క్షేత్రం. ముఖ్యంగా వీరశైవులు లింగాయతులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించి ఇక్కడికి తరచు జ్యోతిర్లింగ దర్శనానికి వస్తారు. ఇక్కడి జ్యోతిర్లింగ దేవాలయం ప్రాచీన శిల్పకళా నిలయము. విశాలమైన స్థలంలో ఈ మందిరం ఉంది. ఈ మందిరాన్ని 18వ శతాబ్ది ప్రారంభంలో ఇండోర్ నుండి పరిపాలించిన హోల్కార్ మహారాణి అహల్యాదేవి పునరుద్ధరించబడింది. అనేక హిందూ దేవాలయాలను పునర్నిర్మించిన రాణి అహల్యాదేవికి వైద్యనాథ క్షేత్రం ఎంతో ప్రీతిప్రాయమైన క్షేత్రం. దేవాలయ ప్రాంగణంలో దేవాలయానికి ఆమె చేసిన సేవలకు చిహ్నంగా ఆమె శిలా విగ్రహం అయితే ఉంది. వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయము ఎత్తైన ప్రదేశంలో రాతితో కట్టబడింది. మందిరం 4 వైపులా బలమైన ఎత్తైన గోడలు ఉన్నాయి. మందిరం బయట ఒక పెద్ద దీపస్తంభం ఉంది. దేవాలయ నిర్మాణ ప్రత్యేకత వల్ల ఇక్కడ చైత్ర ఆశ్వేజ మాసాల్లో సూర్యోదయ సమయంలో సూర్యుని కిరణాలు నేరుగా శివలింగంపై పడతాయంటారు. దేవాలయ గర్భగుడి దానికి ముందు హాలు విశాలంగా ఉన్నాయి. హాల్లో ఉండే శివలింగాన్ని దర్శించుకోవచ్చు. వైద్యనాథ శివలింగము సాలగ్రామ రూపంలో ఉంటుంది. ఇక్కడ ఈ శివలింగాన్ని అందరూ స్పృశించవచ్చు. భక్తులు శివలింగానికి తల ఆంచి భక్తి గౌరవంతో స్పృశించి తన్వేతం చెందుతారు. గర్భగుడికి 4 వైపుల దీపాలు వెలుగుతూ ఉంటాయి. దేవ దానవులు అమృత మదన ప్రయత్నంలో వెలువడిన అమృత ధన్వంతరి రత్నాలను విష్ణుమూర్తి ఇక్కడ దాచాడట. దానవులు లింగాన్ని స్పృశించి అమృతాన్ని పొందడానికి ప్రయత్నిస్తే లింగం నుండి అగ్నిజ్వాలలు వెలువడినాయట. దేవతలు లింగాన్ని ముట్టుకున్నప్పుడు అమృతం ఇంటికి వచ్చిందట. ఈ లింగంలో ధన్వంతరి అమృతం దాగి ఉన్నందువల్ల ఈ లింగానికి ధన్వంతరి లింగం అని అమృతేశ్వర లింగం అని కూడా పేర్లున్నాయి. వైద్యనాథ క్షేత్రము శివక్షేత్రమే కాదు, హరిహర క్షేత్రం కూడా. ఇక్కడ శంకరుడి విగ్రహాలతో పాటు కృష్ణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. శివుని ఉత్సవాలతో పాటు కృష్ణుడి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. శివ విష్ణువుల సంగమ క్షేత్రం ఇది. సామాన్యంగా శివునికి బిల్వపత్రాలతో విష్ణుని తులసి దళాలతో పూజిస్తారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా శివుడిని తులసి దళాలతో విష్ణుని బిల్వపత్రాలతో పూజిస్తారు. దేవాలయాల్లో పూజలు అభిషేకాలు ఉదయం 5 గంటలకే ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు జరుగుతాయి. యాత్రికు దేవాలయాల పూజలు అభిషేకాలు చేసుకోవడానికి దేవాలయంలోనే పూజారులు అయితే ఉన్నారు. ఇక్కడ అమ్మవారి పేరు జయదుర్గ త్రిపుర సుందరీదేవి. ఈమె స్థావరాన్ని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ఇక్కడ వారు భావిస్తారు. ఇక్కడ సతీదేవి హృదయం పడిందని స్థానికుల విశ్వాసం. వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయ ప్రాంగణంలోనే అనేక చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి గణేష్ మందిరం, కాలారాం మందిర్, గోరారామ మందిర్, గోపీనాథ మందిర్, కాలరాత్రిదేవి మందిర్, శంకర్ మందిర్, శనీశ్వర మందిర్, బాలాజీ మందిర్ ముఖ్యమైనవి. ఇక్కడ సంవత్సరం పొడికి అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అన్ని శైవ క్షేత్రాల మాదిరి ఇక్కడ కూడా శివరాత్రి చాలా ముఖ్యమైనగా ఉత్సవం. ఈ ఉగాది, విజయదశమి, శ్రావణ మాసం తదితర సందర్భాల్లో కూడా ఇక్కడ విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడికి సమీప ప్రాంతాల వారు వేలాది మంది వస్తారు. పల్లి వైద్యనాథకు 26 కిలోమీటర్ల దూరంలో అంబే జోగాయ్ అనే అమ్మవారి పుణ్యక్షేత్రం ఉంది. పల్లి వైద్యనాథకు వచ్చిన వారు ఈ అంబే జోగాయ్ క్షేత్రాన్ని కూడా సందర్శిస్తారు. పల్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉండడానికి దేవాలయ ప్రాంగణంలోనే దేవాలయ కమిటీ వారి వసతి గృహము ఉంది. యాత్రికులు కూడా ఇక్కడ బస చేయవచ్చు. రోజుకు 100 రూపాయలు అద్దె చెల్లించవలసి అయితే ఉంటుంది. అక్కడ ఇప్పుడైనా పెరగవచ్చు, ఇది అప్పటి విషయమును. ఈ వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి. దేవాలయానికి 2 లేక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లి నగరంలో మంచి హోటల్స్ అయితే ఉన్నాయి. ఈ హోటల్లో ఉన్నవారు దేవాలయానికి వెళ్ళడానికి పల్లి నగరం నుండి ఆటోలు బస్సులు అయితే ఉంటాయి. జ్యోతిర్లింగ దేవాలయం ప్రక్కన ఎత్తైన ప్రదేశంలో బీజామాత ఉద్యానవనం ఉంది. ఈ ఉద్యానవనాన్ని మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అయితే సందర్శించుకోవచ్చు.
పర్లి వైద్యనాథ జ్యోతిర్లింగ దర్శనము ఒక మహద్భాగ్యం. ఈ జ్యోతిర్లింగ దర్శనం స్పర్శ వలన శారీరక మానసిక దీర్ఘకాల రుగ్మతలు నయమవుతాయని భక్తులైతే విశ్వసిస్తారు. అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు వచ్చి పరమేశ్వరుని సేవిస్తారు. ఇక్కడ జ్యోతిర్లింగ అనుగ్రహం వల్ల తమ వ్యాధులు నయమవుతాయననే భావన భక్తులు చాలామంది ఉన్నారు. వ్యాధు నివారణకే కాక ప్రాపంచిక కోరికలు నెరవేరడానికి బంధ విముక్తులే పరమాత్మను చేరుకోవడానికి కూడా ఇక్కడికి చాలామంది వస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పర్లి వైద్యనాథ జ్యోతిర్లింగానికి వ్యాధి నివారక దైవంగా ఒక విశిష్ట స్థానము ఉంది. ఇప్పుడు బీహార్ జార్ఖండ్లోని వైద్యనాథ క్షేత్రం గురించి అయితే మనం చెప్పుకుందాం. 2 రకాలుగా చెప్తారు అని మనం అనుకున్నాం కదా. రెండవదైనా బీహార్లో ఉంది కదా, జార్ఖండ్లోని ఆ వైద్యనాథ క్షేత్రం గురించి అయితే విందాం. ఈ క్షేత్రాన్ని వైద్యనాథం దియోగర్ అంటారు. దేవగృహం అనే దియోగర్గా మారిందనమాట. దేవతలు ఉండే ప్రాంతం కనుక దేవగృహ అనే పేరు ఉందన్నమాట. పేరు అలాగే వచ్చిందనమాట, దేవతలు ఉంటారు కాబట్టి. ఇక్కడ జ్యోతిర్లింగాన్ని రావణేశ్వర జ్యోతిర్లింగం అంటారు. రావణాసురుడి తపస్సు వల్ల ఇక్కడ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలియడం వల్ల ఈ జ్యోతిర్లింగాన్ని రావణేశ్వర జ్యోతిర్లింగం అంటారు. ఈ జ్యోతిర్లింగాన్ని మాషేశ్వర జ్యోతిర్లింగము, సత్పురుష జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివలింగ, క్షీర, గంగ అని తీర్థాలు అయితే ఉన్నాయి. ఈ తీర్థాల్లో స్నానం చేస్తే సర్వ పాపాలు, రోగాలు నశిస్తాయి అని అంటారు. ఇక్కడ జ్యోతిర్లింగం మీద నిరంతర స్వేద బిందువులు అగుపడుతూ ఉంటారు. ఈ స్వేద బిందువులను తొలగించడానికి చందనాన్ని లింగానికి పూస్తూ ఉంటారు. లింగము క్రింది భాగంలో ఎప్పుడు నీళ్లు ఉంటాయంటారు. శివలింగాన్ని ఇక్కడ మారేడు దళాలతో కాకుండా సులతి దళాలతో పూజించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయం ప్రాంగణంలోని ఉన్న విష్ణుమూర్తిని బిలుదళాలతో పూజించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ జ్యోతిర్లింగం ఒక మణి ఉందని, దాని చంద్రకాంత మణి అంటారని, దాని కొన్ని ప్రత్యేకత సందర్భాలను సందర్భాలు చూపిస్తారు. ఇక్కడ జ్యోతిర్లింగ దేవాలయము ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రార్థించడం వల్ల రోగాలు నయమవుతాయనే విశ్వాసంతో ఇక్కడికి అనారోగ్యంతో బాధపడుతున్న భక్తులు వచ్చి పరమేశ్వరుని పూజిస్తారు. పక్షపాతమైన శారీరక వ్యాధులే కాకుండా మానసిక రుగ్మతలు కూడా ఇక్కడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్షేత్రం అరణ్య ప్రాంతంలో ఉంది. ఇక్కడ అరణ్యాల్లో అనేక ఔషధ మూలికలు దొరుకుతాయి. ఈ క్షేత్రం శక్తిపీఠం కూడా. ఇక్కడ అన్నపూర్ణ దేవాలయం ఉంది. సతీదేవి హృదయం ఇక్కడే పడిందంటారు. ఇక్కడ పరమేశ్వరుని సతీదేవిని పూజిస్తే దాంపత్య సుఖం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం వల్ల చాలామంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారట. ఇక్కడ ధ్యానం చేస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయట. ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగమైన 9వ క్షేత్రము వైద్యనాథ జ్యోతిర్లింగం అయితే విని ఉన్నాం కదా. తర్వాత 10వ క్షేత్రం నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం శ్రీ మాత్రే ఓం నమః శివాయ. హర మహాదేవ. శంభో శంకర.